హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలండి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. ఈరోజు మీకు రీడింగ్లో మీ పార్ట్నర్ రోజు రోజుకి మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో మీ గురించి, అంటే మీకు ఎప్పుడైతే సపరేషన్లోకి వచ్చారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఆ టైంలో చాలా హీట్ మూమెంట్లో మీరు ఆర్గ్యుమెంట్స్ అవి జరిగి సపరేషన్లోకి వెళ్ళారు. అయితే ఆ హీట్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ టైంలో అలాగే ఇంకా వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నాయా మీ గురించి ఆలోచనలు? అంటే నెగిటివ్గానే ఇంకా ఆలోచిస్తున్నారా? లేదనంటే ఇంకేమైనా డే బై డే ఏమైనా ఇంకా చేంజెస్ అనేవి వస్తున్నాయా మీరు దూరం అయిన తర్వాత? సో వీటికి సంబంధించి రీడింగ్ అనేది తీసుకుందాం ఈరోజు. ఆన్సర్స్ అన్నీ కూడా మీకు యూనివర్స్ నుంచి వస్తాయండి. అది నేను నా ఇంట్యూషన్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తున్నా, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ప్లీజ్ నా రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఫ్యూచర్ రీడింగ్లో మీరు చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. అండ్ ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. నా నంబర్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. అండ్ మీకు పర్సనల్ రీడింగ్లో క్యారీర్, లవ్, రిలేషన్షిప్, ఫైనాన్షియల్ ఎనీ ఇష్యూస్ ఆర్ హెల్త్కి సంబంధించి మీకు ఎలాంటి రీడింగ్ కావాలనుకున్న టారో రీడింగ్ నుంచి మీకు యూనివర్స్ ద్వారా అక్యురేట్ ఆన్సర్స్ అనేవి ఇవ్వబడతాయి. అది కూడా కంప్లీట్లీ మీ పర్సనల్ రీడింగ్ అండి. ఇది వచ్చేసి ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మనకి ఇది జనరల్ రీడింగ్ అంటాము. దీంట్లో మీకు అక్యురసీగా మీ లైఫ్కి సంబంధించి ఒక 60-70%, మ్యాక్సిమం 80% మాత్రమే అక్యురేట్గా జరుగుతుంది. అండ్ ఇప్పుడు జరిగేది కూడా మీకు నేను చెప్పేది, ఈ కార్డులో వచ్చే ఆన్సర్స్ కూడా ఒక 70%-80% మీకు అక్యురేట్గా రెసినేట్ అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు అవుతుంది అని అంటే, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. అదే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఆన్సర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు ఒక ఫ్యూచర్ గైడెన్స్ అనేది కూడా ఈ రీడింగ్లో మీకు తెలుస్తుందండి. ఏంటి మీ ప్రిడిక్షన్స్ కూడా మీకు తెలిసిపోతాయి. సో యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ నాకు కరెక్ట్గా ఈరోజు మా వ్యూవర్స్కి ఉన్న మనసులో ఉన్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి నా ఇంట్యూషన్ ద్వారా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేలాగా నాకు కరెక్ట్గా మీ ఆన్సర్స్ ద్వారా నాకు గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో అయితే ఈరోజు చూద్దామండి, మరి మీ పార్ట్నర్ మనసులో మీ గురించి పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నారా, నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారా? నేను ఒక 2 కార్డ్స్ తీస్తానండి. పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనడానికి ఒక కార్డు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనడానికి ఒక కార్డు. సో ఈ రెండిట్లో ఒకవేళ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అని అంటే ఏం ఆలోచిస్తున్నారు, అదే నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే ఏం నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు మీ గురించి, వీటికి సంబంధించి మనం ఈ రీడింగ్లో చూద్దామండి. సో నేను ఒకసారి ఫైనల్గా షఫిల్ చేస్తున్నాను. దీంట్లో నేను ఒక 2 కార్డ్స్ తీసుకుంటానండి. ఫస్ట్ కార్డ్ ఏమో మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, సెకండ్ కార్డ్ వచ్చేసి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సో ఈ రెండింటికి ఆన్సర్స్ కూడా మనము ఈ రీడింగ్లో పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనడానికి ఒక కార్డ్ అండి. నెక్స్ట్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనడానికి ఒక కార్డ్. అయితే ఇందులో మీకు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అని అనుకుంటే, ఒకవేళ నెగిటివ్గా వచ్చిందంటే పాజిటివ్గా ఆలోచించట్లేదు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారని అర్థం. ఇన్ కేస్ ఇక్కడ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనే దగ్గర పాజిటివ్గా వస్తే పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టే అర్థం. ఒకవేళ ఇక్కడ ఇక్కడ అర్థమైంది కదండి. సో నేను మళ్ళీ చెప్తుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, నేను తీస్తాను ఆగండి కార్డ్స్. సో ఇక్కడ మనకి కార్డ్ ఇది వచ్చేసి 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే 4 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీకు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా? సో 5 ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి 4 ఆఫ్ కాయిన్స్ చూసారు కదా. పాజిటివ్గా అంటే మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. సో పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇక్కడ నెగిటివ్ కార్డ్లో చూద్దాం, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా లేదండి. 3 ఆఫ్ కాయిన్స్. సో కంప్లీట్లీ మీ పైన ఈరోజు మీ పార్ట్నర్ ఆలోచనలలో మీ వైపు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి. సో క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ ఏంటి మనకు క్లియర్ అయింది ఏంటంటే, మీ పార్ట్నర్ మీ మనసులో మీ మీద ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు చేయడం లేదండి, కంప్లీట్గా పాజిటివ్ ఆలోచనలతోనే ఉన్నారు. సో మరి ఈ పాజిటివ్ ఆలోచనలు అనేటివి కూడా ఎలా చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు మీ గురించి ఎలాంటి భావాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో చూద్దాము. ఇందులో వచ్చేసి మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదైనా సరేనండి. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, డిస్టెన్స్లో ఉన్నారో, ఎన్ని మంత్స్, ఇయర్స్, ఎప్పుడైనా సరేనండి, ఎప్పటి నుంచో మీకు దూరం ఉన్న, ఇప్పుడు ఇమ్మీడియట్గా జస్ట్ రీసెంట్గా మీకు దూరమైన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది.
సో ఇప్పుడు చెక్ చేద్దాము అసలు మీ పార్ట్నర్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు ఏంటనేది మనం ఒక్కసారి చూద్దాం ఈ రీడింగ్లో. సో ఒకసారి నేను షఫిల్ చేసేస్తున్నానండి. సో చూద్దాం మీ గురించి మీ పార్ట్నర్ పాజిటివ్గా ఏమని ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. సో ద హెర్మిట్ కార్డ్ వచ్చిందండి. వావ్, ఎంప్రెస్. సో చూసారు కదా, మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో ద ఎంప్రెస్ కార్డ్ అంటే ప్యూర్లీ కంప్లీట్లీ మీ పైన ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది మీ పార్ట్నర్కి మీ పైన. ఓకేనా, అంత ఇంప్రెస్ చేసేసారు మీరు మీ పార్ట్నర్ని. సో ద హెర్మిట్ కార్డ్ అయితే వచ్చింది. సో ద హెర్మిట్ కార్డ్ అంటే వీళ్ళ ఆలోచనలలో చాలా మార్పులు వచ్చాయండి. స్టార్టింగ్లో మీకు సపరేషన్ అయినప్పుడు మీ పార్ట్నర్ మీ మీద చాలా కోపంగా ఉండుంటారు. అసలు ఇంకా మిమ్మల్ని కలవద్దు, మీకు అసలు కాల్ చేయొద్దు, మీతో అసలు మాట్లాడొద్దు. అండ్ మీరు ఉన్నా లేకున్నా కూడా వీళ్ళకి పెద్దగా తేడా ఏమి ఉండదు. నా జీవితం ఇప్పుడు వీళ్ళు నాతో ఉన్నందుకే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. సో వీళ్ళు దూరం అయిపోతే నేను చాలా బాగుంటాను, నా జీవితంలో నేను సెటిల్ అయిపోతాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, వీళ్ళతో నాకు అసలు అవసరం ఏముంది, వీళ్ళకి నా అవసరం లేదు, నాకు వీళ్ళ అవసరం లేదు, అసలు మా బంధమే అవసరం లేదు, ఈ రిలేషన్షిప్పే అక్కర్లేదు అని చెప్పేసి స్టార్టింగ్లో చాలా అంటే చాలా వీళ్ళు ఒక నెగిటివ్, చాలా వరకు నెగిటివ్ ఆలోచనలతోనే మీతో ఉన్నారు. మీతో కొట్లాడడము, మీతో గొడవ పెట్టుకోవడము, ప్రతి చిన్నదానికి పెద్దగా ఇష్యూ చేయడము, లేదనంటే మీరు తప్పు చేయకపోయినా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, లేదంటే వేరే వాళ్ళ మాటలు విని కూడా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడము. అండ్ ఒక చిన్న విషయం పట్టుకొని ఆ విషయం పైన మీకు ఆర్గ్యుమెంట్స్ జరిగి చాలా దూరం వెళ్ళడం, మీ రిలేషన్షిప్ సపరేషన్ దాకా వెళ్ళడము, ఇలాంటి సిచ్యువేషన్స్లలో అవన్నీ కూడా మీకు స్టార్టింగ్లో ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మారుతున్నాయండి. అంటే పాజిటివ్, వైట్ అంటే ఏంటి మనకి పాజిటివ్ అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా మీ పార్ట్నర్ ఆలోచనలలో మార్పులు ఎలా వచ్చాయంటే పాజిటివ్గా వచ్చాయండి. అంటే మీ వైపు ఆలోచనలు ఉన్నాయి అండ్ అది కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా కంప్లీట్లీ పాజిటివ్ ఆలోచనలతో ఉన్నారు. అండ్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు కూడా చూద్దామండి. ఇక్కడైతే ద ఎంప్రెస్ అంటే మీరు వాళ్ళని చాలా చాలా ఇంప్రెస్ చేశారు. మేబీ మీరు సపరేషన్లో ఉన్నా కూడా మీ గురించి ఇంత పాజిటివ్గా వీళ్ళు అనుకుంటున్నారు. మీ గురించి మీరు ఒక ఎంప్రెస్ లాగా, మీరు ఒక కైండ్ ఆఫ్ పర్సన్, మీ కైండ్నెస్ వాళ్ళకి నచ్చింది, మీ బిహేవియర్ అవన్నీ నచ్చింది, మీరు ఒకప్పుడు చాలా మంచి పర్సన్ అని చెప్పి అలాగే మీ జీవితంలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి వారు, మీరు ఎలా ఉండేవారు, మీరు వీళ్ళని ఎలా చూసుకునేవాళ్ళు, అండ్ మీరు ఏ విధంగా బిహేవ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ప్రతిదీ కూడా వీళ్ళకి తెలుసు. యు ఆర్ అ కైండ్ పర్సన్ అని, మీరు చాలా మంచి పర్సన్ అండ్ మీరు మంచి అట్రాక్టివ్ పర్సన్. మేబీ హార్ట్ హార్ట్ అంటే మనసులో మీరు చాలా మంచివాళ్ళు అన్న ఫీలింగ్స్ మీ పార్ట్నర్కి ఉండొచ్చు. ప్రతిదీ అండి, ఈవెన్ ఇన్నర్ లుక్ కానీ అవుటర్ లుక్ కానీ వాట్ ఎవర్, మిమ్మల్ని చూడగానే వాళ్ళకు ఒక ఫీలింగ్ అనేది వచ్చేది, ఒక పాజిటివ్గా చాలా ఇమోషనల్ ఫీలింగ్స్ అనేవి వీళ్ళకి వచ్చేవి. సో ఈ ఫీలింగ్స్ అన్నీ స్టార్టింగ్లో ఉండే తర్వాత మీకు ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి చిన్న చిన్నగా గొడవలు జరిగి కొద్దిగా మీకు దూరం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కోపం అనేది కనిపిస్తుంది. ప్రేమ పక్కకు పెట్టేసి కంప్లీట్లీ ఒక కోపం అనేది చూపించేవాళ్ళు మీ పైన మీ పార్ట్నర్. బట్ ఎప్పుడైతే మీకు సపరేషన్లో వెళ్ళిపోయారో, మీకు దూరంగా ఉన్నారో, ప్రజెంట్ ఉన్న ఆ లైఫ్లో వాళ్ళు మీ గురించి ఎక్కువగా గుర్తు చేసుకోవడం, మీ గురించి ఇంకా అర్థం చేసుకోవడం. యాక్చువల్గా ఏమవుతుందంటే సపరేషన్ అనేది కూడా కొద్ది మందికి మంచిగా జరుగుతుంది. ఏంటంటే ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చినట్టు అవుతుందండి. సో అదే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో జరుగుతుంది. సో మీకు ఎప్పుడైతే సపరేషన్లోకి వెళ్ళారో, ఎప్పుడైతే మీతో దూరంగా ఉన్నారో, అప్పుడు మీ పార్ట్నర్కి ఇంకా మీ వాల్యూ అనేది తెలుస్తుంది, మీ విలువ వాళ్ళ మనసులో ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మీరు ఎంత మిస్ అవుతున్నారా ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఆ కేరింగ్ అనేది కూడా పెరుగుతుందండి. మీ పైన కేరింగ్ కూడా వస్తుందన్నమాట. సో ఎలా ఉన్నారో ఏంటో, ఏం చేస్తున్నారో, నాతో ఉన్నప్పుడు ఇలా ఉండేది, నాతో ఉండేటప్పుడు ఇలా ఉండేవాడు, ఇలాంటి ఆలోచనలు చేస్తూ మీ పార్ట్నర్ ఉన్నారండి ప్రస్తుతం. అంటే కంప్లీట్ పాజిటివ్ ఆలోచనలు అని చెప్పాను కదా. సో పాజిటివ్గానే వాళ్ళ మైండ్ సెట్లో ఉందండి మీ గురించి. అండ్ ఇక్కడ ద స్టార్ కార్డ్. ద స్టార్ అంటే యు ఆర్ వన్ ఆఫ్ ద స్టార్ అండి. వాళ్ళకి మీ విలువ ఎలా ఉందంటే మీకంటే ఎవరికి కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళ మనసులో మీకు అదొక పెద్ద స్థానం అంటాం కదండి. సో పెద్ద వాల్యూ అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది, చాలా వాల్యూ ఉంది మీకు. సో ఇక్కడ మీరు ఇమోషనల్గా వీళ్ళకి చాలా దగ్గర అయ్యారని చెప్పి వీళ్ళకి తెలుసండి. సో మీరు వీళ్ళని ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళు, మీరు ఎంత ఇష్టపడేవాళ్ళు మీ పార్ట్నర్ని. అండ్ మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ ప్రేమతో మీరు ఎంత హీల్ అయ్యేవాళ్ళు, మీరు ఎంత ఇమోషనల్గా దగ్గర అయ్యారు
అన్ని రకాలుగా మీరు ఎట్లా షేర్ చేసుకునేవాళ్ళు, ఒకరికొకరు మనసులోని మాటలని మీరు ఎలా షేర్ చేసుకునేవాళ్ళు. అండ్ మీరు కూడా అండి ఎప్పుడైనా కోపం వచ్చినా కూడా మీరే చాలా పేషెన్స్గా మీరు సైలెంట్గా ఉండి మీ పార్ట్నర్ని బాధ పెట్టకుండా మీరు చూసుకునేవాళ్ళండి. అంటే ఎప్పుడైనా గొడవలలో ఆర్గ్యుమెంట్స్ అవి పెరిగినప్పుడు మీ పార్ట్నర్ ఆర్గ్యుమెంట్స్ పెంచే కొద్దీ ఇక్కడ మీరు తగ్గించుకోవడం, సో మీరు తగ్గి ఉండడం, సో ఇవన్నిటిని పేషెన్స్గా మీరు చాలా హ్యాండిల్ చేశారు, చాలా వరకు మీరు మీ సైడ్ నుంచి హ్యాండిల్ చేశారని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. లేదనంటే ఎప్పుడో మన ఇద్దరికి దూరం పెరిగేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ సిచ్యువేషన్లో ఇంకా నీ గురించి నేను ఆలోచిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నువ్వు అండ్ నీకున్న పేషెన్స్, సో నీ వాల్యూ నాకు నా మనసులో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా మంచి రెస్పెక్ట్ ఉంది నీ పైన మంచి కేరింగ్ ఉంది. అన్నీ ఇంకా నా మనసులో స్టార్టింగ్‌లో నిన్ను కలిసినప్పుడు ఎలాగైతే ఉందో, ఇప్పుడు కూడా అదే ఉంది. నీ పైన అలాంటి చెడు అభిప్రాయాలు గానీ, చెడు భావాలు గానీ నాకస్సలు లేవు. కాకపోతే మన పరిస్థితులను బట్టి నీకు నాకు ఈ గొడవలు జరగడం వల్ల మాత్రమే ఈ విధంగా నేనిప్పుడు బాధపడుతున్నాను. బట్ నిన్ను మనసులో నుంచి తీయలేకపోతున్నా. నీ గురించి ఆలోచనలతోనే నేను గడుపుతున్నాను నా టైమ్. అండ్ నిన్ను గుర్తు చేసుకుంటేనే నాకు కూడా ఆ హీలింగ్ అనేది దొరుకుతుంది. నీ ప్రేమని గుర్తు చేసుకుంటూ నేను కలిసి స్పెండ్ చేసిన టైంను గుర్తు చేసుకుంటూ నేను కొంచెం హీల్ అవుతున్నాను. కొంచెం ఎమోషనల్‌గా ఆలోచనలతోనే ఎక్కువగా గడపడం జరుగుతుంది. దానివల్ల నాకు ఒక మంచి హీలింగ్ గూడా దొరుకుతుంది. నిన్ను గుర్తు చేసుకోవడం అనేది నాకు ఒక మంచి హీలింగ్. ఒక మంచి హ్యాపీనెస్ నా మైండ్‌కి, నా మనసుకి ఒక ప్రశాంతత అనేది దొరుకుతుంది. నైట్స్ నాకు నిద్ర రావట్లేదు. బట్ అయినా గూడా నీ గురించి గుర్తు చేసుకుంటూ, నేను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, నాకు ఆ హీలింగ్ అనేది నా మనసుకి దొరుకుతుంది. ఆ కేరింగ్ అనేది దొరుకుతుంది. అండ్ నేను చాలా మిస్ అవుతున్నాను నిన్నిప్పుడు. నిన్ను చూడాలని ఉంది నాకు. నీతో మాట్లాడాలని ఉంది. నీతో అన్నీ మళ్ళీ ఒకసారి క్లియర్‌గా డిస్కస్ కూడా చేయాలనిపిస్తుంది నాకు అన్ని రకాలుగా. కాకపోతే ఇంకా నాకు టైం మేబీ పడుతుందేమో. ఎందుకంటే నాకింకా మనసులో కంప్లీట్‌గా ఆ ఫీలింగ్ రావట్లేదు. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని ఆ ఫీలింగ్ ఇంకా రావట్లేదు. బట్ నీకు మీద ప్రేమ మాత్రం లేదని నువ్వు మనసులో అనుకోవద్దు. నా నీ నువ్వెంత నన్ను ఇష్టపడుతున్నావో నేను గూడా నిన్నంతే ఇష్టపడుతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ మనసులో అనుకోవడం అండి మీ గురించి. ఇక్కడ మీకు 3 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే బ్రేకప్. మనసు చాలా హార్ట్ బ్రేక్ అయిందండి మీ పార్ట్నర్‌కి. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి గొడవలు జరిగినప్పటి నుంచి విషయాలు వాళ్ళ మైండ్‌లో ఇంకా, ఇంకా, ఇంకా నడుస్తున్నాయి. అండ్ ఆ మనసులో ఆ భావాలని, ఆ ఫీలింగ్స్‌ని వీళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకునే పరిస్థితి కూడా లేదిప్పుడు. ఎందుకు, ఏంటి అంటే వీళ్ళు మనసులో ఆ బాధ అనేది వాళ్ళ లోపలే పెట్టుకొని వాళ్ళే బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు తప్ప వేరే వాళ్ళతో షేర్ చేసుకోవట్లేదు కూడా అండి. హార్ట్ బ్రేక్ అయిపోయింది వాళ్ళకి. మీ మీద మనసు ఇరిగిపోయింది. కానీ మనసు ఇరిగిపోయింది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. మనసు ఎందుకు ఇరిగిపోయింది? ఎందుకు అంటే మిమ్మల్ని కలవాలని అనిపిస్తుంది కానీ వీళ్ళు కలవలేకపోతున్నారు. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కానీ వీళ్ళు చూడలేకపోతున్నారు. అండ్ మీతో గొడవలు పడ్డ ఆ టైం నుంచి ఇప్పటి వరకు మీరు అసలు ఎలా ఉన్నారో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కొద్దిమందికి ఉంటాయండి. ఎందుకంటే ఒక ఈగో ఇష్యూస్ కూడా నడుస్తుంటాయి కదా! సో, మళ్ళా మీరు గుర్తు చేసుకోండి. అసలు మీకు మీ పార్ట్నర్‌కి లాస్ట్‌లో ఎప్పుడైతే గొడవలు జరిగినాయో, అప్పుడు మీరు ఏ ఏ విధంగా మీరు బిహేవ్ చేశారు? వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు? అండ్ ఎలాంటి మెసేజ్‌లు పెట్టుకున్నారు మీరు? ఎలాంటి కాల్స్‌లలో మీరు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు? సో, ఇవన్నీ హార్ట్ బ్రేక్ అవుతుంది వాళ్ళకి. ఇంకా గుర్తు చేస్తూ మనసు ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు మీ గురించి పాజిటివ్‌గా అంటే మీతో ఒక మంచి టైమ్ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళెంత గుర్తు చేసుకొని హీల్ అవుతున్నారో, అట్ ద సేమ్ టైమ్ మీరు విడిపోయే టైంలో గానీ, మీరు విడిపోయే ముందల కొన్ని మంత్సో, ఇయర్సో జరిగిన సంఘటనలు ఇదిగోండి ఇక్కడ చూసారు గదా! హార్ట్ బ్రేక్ అయింది మీ వల్ల. సో, లోపల అంతా గూడా మీరు కొట్లాడిన క్షణాలు ఒక్కసారి వచ్చినప్పుడు ఇట్లా గుచ్చుకుంటుంది వాళ్ళ మనసుకి. మీరెట్లా అనుకుంటున్నారో అలాగే వీళ్ళు గూడా అనుకుంటున్నారండి. సో, మాటలనేటివి చాలా మాటలు తూటాలంటారు గదా! అలాగనమాట. సో, ఆ మాటల తూటాలు వీళ్ళకింకా తగులుతున్నాయనమాట. తగిలి హార్ట్ బ్రేక్ అయిపోయింది వాళ్ళకి. సో, నెక్స్ట్ ఏముందో చూద్దామండి ఇంకా వాళ్ళ భావాలలో. సో, నెక్స్ట్ ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారండి. మీతో అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా అంటే ఆల్రెడీ మీరు మంచి పర్సన్స్, మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరు వీళ్ళంతా వీళ్ళే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. ఇవన్నీ వీళ్ళకి తెలుసు కదా! సో, వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు చాలా ట్రాన్స్‌పరెన్స్‌గా ఉన్నారు మీ పైన ఆలోచనలలో. అంటే కంప్లీట్‌లీ మీ ఆలోచనలతోని వీళ్ళు ఉండడం కూడా జరుగుతుంది. బట్ ఇంకోటేంటంటే కొంచెం
భయపడుతున్నారు కూడా అండి వీళ్ళు. భయపడటం ఎలా అంటే గొడవలకు కారణాలు చాలా ఉంటాయి. సో, విడిపోవడం చాలా ఈజీ అండి. ఒకసారి ఏదన్నా అయినప్పుడు ఇద్దరు పర్సన్స్ విడిపోవడం చాలా చాలా ఈజీ. బట్ కలవడం, ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ అవ్వడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడం, రీకన్సిలేషన్ అవ్వడం అనేది కొంచెం టైమ్ టేకింగ్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాలుగా మనసులలో నడుస్తుంటాయండి. ఫీలింగ్స్ నడుస్తుంటాయి. ఒకసారి పాజిటివ్‌గా అనిపిస్తది. ఒకసారి నెగెటివ్‌గా అనిపిస్తది. ఒకసారి వెళ్ళాలనిపిస్తది. ఒక్కోసారి వద్దనిపిస్తుంది. వెళ్తే ఏమవుతుందో అనిపిస్తుంది. ఇంకోటేంటంటే మనసులో మనము ఒక పర్సన్స్ గురించి మీ మీ ప మీరు గాని, ఎవరు గాని ఒక పర్సన్ గురించి ఆలోచనలలో చేసేటప్పుడు మన మనసుకి ఎట్లా నచ్చితే అట్లా మనం చాలా చక్కగా ఊహించుకుంటాం. చాలా చక్కగా మాట్లాడుకుంటాం. చాలా చాలా లోపల లోపల మనం చాలా హీల్ అవుతుంటాం. పాజిటివ్‌గా ఉంటాం. బట్ ఎప్పుడైతే మనము యాక్షన్‌లోకి దిగుతామో, ఎప్పుడైతే వాళ్ళు కనిపించినప్పుడు లేకపోతే వీళ్ళు దూరమైన తర్వాత వీళ్ళతో మాట్లాడాలన్నప్పుడు ఒక స్ట్రక్ అనేది వచ్చేస్తదండి. అంటే మాట్లాడాలా? వద్దా? మాట్లాడితే మళ్ళీ ఎట్లా ఉంటది? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా ఉంటుంది పరిస్థితి? మళ్ళా నేనే ఎందుకు మాట్లాడాలి? ఇది గూడా అనిపిస్తది గదండీ! సో, నేనే ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు కాల్ చేయొచ్చు కదా! వాళ్ళు మాట్లాడొచ్చు కదా! లేదనంటే నేనే మాట్లాడితే తక్కువైపోతానేమో. ఇక్కడ మీ పైన ట్రాన్స్‌పరెన్సీగా ఉంది. మీ ప్రేమతో వాళ్ళు ప్రొటెక్ట్ అవ్వాలి అంటే మీ ప్రేమ కావాలని అనుకుంటున్నారు. కాకపోతే ఆలోచనలలో ఏంటంటే చేసేటప్పుడు మీతో మాట్లాడాలని అనుకున్నప్పుడు వీళ్ళ మనసులో భావాలన్నిటి కూడా చాలా మంచిగా ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి ఆహ్, థింక్ చేస్తూ చాలా హీల్ అవుతున్నారు. కాకపోతే మాట్లాడాలంటే భయపడుతున్నారు. మాట్లాడాలంటే ఎందుకు భయపడుతున్నారంటే ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్స్ అంటే మాట్లాడితే ఎలాంటి యాక్షన్ ఒస్తుందో, ఎలాంటి ఆలోచనలొస్తాయి, ఇంకా భయపడుతున్నారు. ఒక్కసారి మాట్లాడాలి, కాల్ చేయాలని వెళ్తున్నారు, మళ్ళీ ఆపేస్తున్నారు. మీ నంబర్ అన్‌బ్లాక్ చేస్తున్నారు. మళ్ళీ బ్లాక్ చేసేస్తున్నారు. సో, మళ్ళీ మీ స్టేటస్‌లు అవన్నీ చూడడానికి అన్‌బ్లాక్ చేస్తున్నారు. మీ ఫోటో, మీ డీపీ చూడడానికి అన్‌బ్లాక్ చేస్తున్నారు. మళ్ళీ బ్లాక్ చేసేస్తున్నారు. ఇలాంటివి మీకు తెలియకుండా మీ పార్ట్నర్ చేయడము. ఇంకొక భయమైతే కనిపిస్తుందండి. వీళ్ళకు ఏదో రకమైన భయాలు గూడా వీళ్ళ మనసులలో ఉన్నాయి. ఇంకా ఆ భయం నుంచి గూడా వీళ్ళు బయటపడటానికి టైం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే మీ పైన ఫీలింగ్స్‌లలో చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఉన్నారండి. చాలా అంటే చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఉన్నారు. ఇంకా కొద్దిమంది సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఒక థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ పర్సన్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవడం అంటారు గదా! సో, అలాంటిదనమాట. సో, అలా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని, మీ పార్ట్నర్‌కి రావాలని ఎంతో కోరిక ఉంది. ఎంతో మిమ్మల్ని కలవాలని ఉంది. మీకొకసారి కాల్ చేయాలని ఉంది. మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. లేకపోతే మీరొస్తే బావుండని వీళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే వీళ్ళు మిమ్మల్ని కలిస్తే బావుండని అనుకుంటున్నారు. అన్ని రకాలుగా మీ పైన ఒక ఎమోషన్స్ పెట్టుకొని మనసంతా ఎమోషన్స్ పెట్టుకొని ఉన్నారు. కాకపోతే వేరే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీ మీ వైపు రానీయకుండా. వద్దు. నువ్వు ఒకవేళ వెళ్ళినావనుకో, మళ్ళా నా వైపు తిరిగి చూడొద్దు. ఇంకిటు రావద్దింక. నువ్వు వెళ్తే వెళ్ళు. అక్కడ నువ్వెళ్తే ఎన్నో రకాలుగా నువ్వు ఇబ్బంది పడాల్సొస్తది. సో, ఆ ఇబ్బందులన్నీ తట్టుకొని ఉంటే నువ్వక్కడే ఉండు. లేదంటే మళ్ళీ నాకు ఇలా జరిగింది, వీళ్ళిలా అన్నారు, వీళ్ళలా అన్నారని చెప్పి మళ్ళీ నా దగ్గరకొస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చెయ్యను. వెళ్తే వెళ్ళిపో పర్మనెంట్‌గా. మళ్ళీ మాత్రం మా దగ్గరికి రావద్దు. ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం వీళ్ళు జరుగుతుంది. అలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎమోషనల్‌గా వీళ్ళని బ్లాక్‌మెయిల్ గూడా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేంటంటే ఒకవేళ వీళ్ళని కాదని చెప్పేసి మీ దగ్గరకొచ్చేసారనుకోండి, అప్పుడు ఏదైనా గొడవలు జరిగితే మళ్ళా వీళ్ళు చూడరనే ఒక భయం గూడా ఉంది వీళ్ళకి. సో, ఈ విధంగా పాపం రావాలనుంది, మాట్లాడాలనుంది, అన్నీ చేయాలనుంది. వీళ్ళ ఆలోచనలు చాలా మీ పైన ఎట్లాంటి నెగెటివ్ ఫీలింగ్స్ లేవు. చూసాం కదా ఇందాక కార్డ్స్‌లలో ఓన్లీ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీ పైన చాలా మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. మీతో ఒక ఫిజికల్ నీడ్ కావాలనుకుంటున్నారు. మీ ఎమోషనల్ నీడ్ కావాలనుకుంటున్నారు. అన్ని రకాలుగా మీకు దగ్గరుండి అన్నీ చూసుకోవాలనుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి. కాకపోతే దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. అండ్ వీళ్ళు రావాలనుకున్నా ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోయినా రావాలంటే భయపడుతున్నారు మీ దగ్గరికి. సో, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అండి. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో, ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ వీళ్ళకి ఏవైతే ఆహ్, అడ్డంకులున్నాయో అండి. సో, ఏవేవైతే అడ్డంకులున్నాయో ఏవేవైతే వీళ్ళ మనసులో మీ గురించి ఒక నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో, ఫీలింగ్స్ అంటే నెగెటివ్ ఆలోచనలండి. సో, మీ వైపు ఏవేవైతే గొడవలు, కొట్లాటలు జరిగిన ఉంటాయి గదండీ కొన్ని గ్రడ్జెస్ అంటాం. సో, ఆ గ్రడ్జ్ ఏదైతే ఉందో అదంతా దూరం చేసేస్తున్నారు వీళ్ళు. అంటే
మర్చిపోతున్నారు. అండ్ మర్చిపోవాలని అనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. సరే ఏదైతే అయింది తప్పు నేనన్నా చేసుంటా, లేకపోతే నా పర్సన్ అయినా చేసుంటారు. వాటెవర్ నేను క్షమించేస్తాను. లేకపోతే వాళ్ళు నన్ను క్షమిస్తారనే నమ్మకం నాకుంది. సో, నేనేంటంటే ఇప్పుడు ఏవేవైతే గొడవలు జరిగినాయి, ఏవేవైతే మా మా ఇద్దరి మధ్యలో ఈ సంఘటనలు జరిగినాయో ఇవన్నిటిని గూడా నేను వదిలేస్తాను. మర్చిపోతాను. మర్చిపోయి నేను స్ట్రాంగ్‌గా వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. సో, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. లేదు అనంటే నా దారి నేను చూసుకుంటాను. నా నా పని నేను చూసుకుంటాను. బట్ ఇక్కడ నేను ఒక స్టక్ ఎనర్జీలో నాకు ఉండడం నాకిష్టం లేదు. అంటే అటు మిమ్మల్ని బాధ పెడుతూ, నేను బాధపడుతూ ఉండడం నాకిష్టం లేదు. సో, ఏదో ఒకటి తేల్చుకుంటాను అని చాలా స్ట్రాంగ్‌గా వీళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ ఎమోషనల్‌గా అయితే మీకు చాలా కనెక్టెడ్ అండి మీ పర్సన్. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇదిగోండి ఈ వలయం చూసారు గదా! మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో వలయం ఏంటంటే ఈగో ఇష్యూస్ అనొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ అనొచ్చు. లేదంటే మీ మధ్యలో ఎవరైనా పర్సన్స్ ఉండొచ్చు. ఇలాగ ఎన్నో ఉన్నాయండి సిట్యుయేషన్స్ మీకు మీ పార్ట్నర్‌కి. సో, అవన్నిటిని కూడా వీళ్ళు ఏంటంటే తెంచుకొని వచ్చేసేయాలి. ఇవన్నిటిని కూడా మర్చిపోయి వచ్చేసేయాలి. వచ్చి మీతో మాట్లాడాలి. ఇదొకటి వీళ్ళ ఆలోచనలలో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. సో, వీళ్ళ జీవితంలో మార్పులు చేసుకోవాలని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. చూడండి కర్మ అనేది ఒకటి మనంత మనం చేసుకునే కర్మ. ఇంకొక కర్మ ఏంటంటే బై డిఫాల్ట్ మన జీవితంలో జరిగే కర్మ. సో, 2 రకాల కర్మలుంటాయి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళంత వాళ్ళే వాళ్ళ కర్మ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళ లైఫ్‌లో బాలేదసలు. మీరు దూరమైన తర్వాత వాళ్ళ జీవితంలో ఒకటి మిమ్మల్ని కోల్పోవడం వాళ్ళకి పెద్ద బాధ. ప్లస్ వేరే వాళ్ళ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడటం కూడా అదొక బాధ. సో, ఈ రెండిటిని చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. వాళ్ళ కర్మని వాళ్ళే చేంజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచనలలో మార్పులు ఎలా వస్తున్నాయంటే వీళ్ళ కర్మని వీళ్ళే చేంజ్ చేసుకోవాలి. అంటే ఏంటి? యాక్షన్ తీసుకోవాలి. సో, యాక్షన్ తీసుకోవాలనంటే ఏంటి? ఒకటి మిమ్మల్ని దగ్గర చేసుకోవడం. అంటే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మీతో మళ్ళా ఆ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. అనేది వీళ్ళ ఆలోచన. సో, ఈ కర్మ అనేది వీళ్ళంతా వీళ్ళే చేంజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది వీళ్ళు చేసుకున్న కర్మనే గదండీ! మిమ్మల్ని కాదని చెప్పేసి వీళ్ళెళ్ళిపోయారు. సో, ఇది ఎవరు చేసుకున్న కర్మ? వాళ్ళు చేసుకున్న కర్మ. సో, వీళ్ళు చేసుకున్న కర్మని వీళ్ళే మళ్ళా మార్చుకోవాలని అనుకుంటున్నారు. సో, వాళ్ళంతా వాళ్ళే డెసిషన్ తీసుకుంటున్నారు. అక్కడ తప్పు చేసింది నేనే, ఇక్కడ దాన్ని దిద్దుకోవాల్సింది కూడా నేనే. సో, కాబట్టి నా కర్మ నా చేతిలోనే ఉంది. నేనే చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ నేనెళ్ళాలంటే నా పార్ట్నర్ వద్దంటారా? వాళ్ళు ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో, అలాంటప్పుడు నేనేం చేయాలి? నా అంత నేనే డెసిషన్ తీసుకొని వీళ్ళతో మీతో కలవాలి. కలిసి మాట్లాడాలి. ఏదో ఒక విషయం తేల్చుకోవాలి. అటైతే అటు, ఇటైతే ఇటు. ఒకవేళ వద్దన్నా సరే ఏదో కనీసం నా జీవితంలో నేను ఏదో ఒకటన్నా చేసుకోవడానికి అవుతది. బట్ ఇక్కడేంటి నా పర్సన్‌ని నేను దూరం చేసుకొని వాళ్ళ గురించి బాధపడుతూ ఉండడం కంటే వాళ్ళతో మాట్లాడి నేను ఏదో ఒక విషయం తేల్చుకుంటే బెటర్. అండ్ నా పార్ట్నర్ పైన నాకు నమ్మకం ఉంది. చాలా మంచి పర్సన్, చాలా కేరింగ్ పర్సన్. నేనంటే చాలా ఇష్టపడుతున్నారు. నేను జస్ట్ ఒక ఫోన్ చేసినా అసలు ఏడ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు. నేను మాట్లాడినా ఇంకా అసలు ఎక్కడున్నావు? ఏంటి? తిన్నావా? తింటున్నావా? అసలు ఏం చేస్తున్నావు? అని ఇంకా నా గురించి చాలా కేరింగ్ అయితే చూపిస్తున్నారు. సో, ఇంత మంచి పర్సన్‌ని నేనెందుకు వదులుకోవాలి? నా కర్మ కాకపోతే నేను ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాను. బట్ ఇప్పుడు మార్చుకోకపోతే నాకే కదా ప్రాబ్లమ్. ఇక్కడ వీళ్ళేంటంటే వీళ్ళు ఎలాగో బాధపడుతుంటారు నా గురించి ఎదురు చూస్తుంటారు. చాలా మంచి పర్సన్. బట్ నేను ఎందుకు అనవసరంగా నా నా చేతులారా నేను చేసుకున్నా. సో, అది నేను చేంజ్ చేసుకొని నా పార్ట్నర్ వైపు నేను వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి ఆలోచనలు వీళ్ళలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారు గదా! 6 ఆఫ్ కప్స్. సో, మీకు ప్రపోజ్ చేయాలని అనుకోవడం అండి. అంటే మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పి అనుకోవడం. సో, మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. మళ్ళా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక చిన్న పిల్లల్లాగా అండి వీళ్ళొక ఇమ్మెచ్యూర్డ్ గైస్ ఉంటారు కొద్దిమంది. ఇమ్మెచ్యూర్డ్ అంటే కొద్దిమంది వేరే వాళ్ళ మీద డిపెండ్ ఉండే వాళ్ళ మెంటాలిటీస్ ఇమ్మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇమ్మెచ్యూర్డ్‌గా అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెయ్యరండి. వేరే వాళ్ళు చేసిన ఆలోచనలనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారనమాట. సో, అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అలాగే ఇంకొద్దిమంది ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచనలు చేసుకోవడం. ఎలా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అండి. మిమ్మల్ని మీ బిహేవియర్‌ని, మీ మాటల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడము, ఆర్గ్యూ చేయడము, మీతో పిచ్చిగా అనవసరంగా గొడవలు పడటము, కొద్దిమంది అనుమానించడము, ఓకే. మోసం చేశారని చెప్పి అనుకోవడము, ఇట్లాంటివన్నీ చేశారు. బట్ తర్వాత ఏంటంటే మీరు మీ పార్ట్నర్ స్టార్టింగ్‌లో కలిసినప్పుడు మీరెలా ఉండేవారు, ఏంటి ఇవన్నీ మళ్ళా రీకాల్ చేసుకున్నప్పుడు
మీ బిహేవియర్ని వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు, మీరు ఎలాంటి పర్సనో వీళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, మళ్ళా వీళ్ళు వాళ్ళ హార్ట్ ఇటే తిరుగుతుంది అనమాట, మీ వైపే తిరుగుతుంటుంది. చూడండి ఒకటి, వాళ్ళు మీకు సపరేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేబీ వాళ్ళు మిమ్మల్ని మైండ్లో నుంచి తీసి ఉండకపోవచ్చు. అసలు ఒక రోజు కూడా వాళ్ళు గుర్తు చేసుకోకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే నైట్ అయిందంటే అండి, ఎవరికైనా సరే చాలా మందికి ఎవరైతే ఇష్టమైన పర్సన్స్ ఉండి సపరేషన్‌లో అయిపోతున్నారో, ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నెగెటివ్‌గా అయినా ఆలోచిస్తారు, పాజిటివ్‌గా అయినా ఆలోచిస్తారు. ఏదో విధంగా ఆలోచనలలో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారు. ఒక్కొక్క మందికి పనులు చేస్తూ ఉంటే కూడా ఆలోచనలలోనే ఉంటారు వీళ్ళు. సో, ఇలాగా మీ పార్ట్నర్ అయితే వాళ్ళ కర్మ చేంజ్ చేసుకోవాలని, వాళ్ళంత వాళ్ళే చేంజ్ అవ్వాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. మార్పులు రావడం అంటే ఇదేనండి. స్టార్టింగ్‌కిను ఇప్పటికి మార్పులు రావడం అంటే ఇదే. సో, 10 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ మీ పార్ట్నర్ అర్థం చేసుకునేది ఏంటంటే, మిమ్మల్ని అనవసరంగా మోసం చేశానన్న ఫీలింగ్స్‌లలో కూడా ఉన్నారు. అంటే మాటలతో మిమ్మల్ని హింసించారని, మిమ్మల్ని వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టానని, అలాగే మిమ్మల్ని నట్టేంట్లో ముంచేసి వెళ్ళిపోయానని అంటాం గదా! సో, అట్లాగా నట్టేట, యెస్, నట్టేట ముంచేసి వెళ్ళిపోయాను అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. మీరు ఎంతో నమ్మిన మీరు ఎంతో నమ్మారు మీ పార్ట్నర్‌ని. అంటే నాతో ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు, నాతో ప్రేమగా ఉంటారు, మేమిద్దరం ఎప్పుడు కలిసుంటాము. మా పార్ట్నర్ ఉన్నప్పుడు, మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు ఇంకా అసలు ఇంకా ప్రపంచంలో ఏది అవసరం లేదన్నంత అంత ఎమోషనల్‌గా మీరు కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్‌కి. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారనమాట. సో, ఇంతగా నమ్మిన నా పార్ట్నర్‌ని నేను నట్టేట ముంచేసేసి, నేను నా జీవితంలోకి నేను వెళ్ళిపోయాను. బట్ ఎంత బాధపడుంటారు, ఎంత ఏడ్చుంటారు, ఎంత నరకం చూసుంటారు. అసలు నిద్ర కూడా పోరు నాకు తెలుసు. సో, నేను ఒకరోజు లేట్ అయినా, నేను ఒకవేళ ఆహ్, ఎక్కడైనా ఆఫీస్‌లో ఉన్న రోజుకి నాకొక ఇన్ని సార్లన్నా ఫోన్, ఆఫీస్‌లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నా, మా పుట్టింటికి వెళ్ళినా, లేకపోతే నేను వేరే స్టడీస్‌కి వెళ్ళినా, క్యారియర్ పరంగా వేరే డిస్టెన్స్‌లో ఉన్నా, ఎక్కడున్నా, దూరంగా ఉన్నాను అంటే చాలు. కొంచెం ఒక గంట, 2 గంటలు, లేకపోతే వన్ డే లేట్ కనపడట్లేదు, లేకపోతే కలవట్లేదు అనంటే, నాకసలు ఎంత కేరింగ్‌గా ఉండేవాళ్ళంటే, అసలు నాకు ఫోన్‌లు చేయకుండా, మెసేజ్‌లు చేయకుండా, నాకు వీడియో కాల్స్ చేయకుండా ఉండేవారే కాదు. అంత ఇష్టపడ్డ నా పర్సన్‌ని నేను నట్టేట ముంచేసి, నేను మాత్రం నా దారి నేను చూసుకున్నా. నా బోట్ నెక్కేసాను. బట్ ఇది చాలా తప్పు. దానివల్ల నేను కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాననైతే బాధపడుతున్నారండి. చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని చెప్పి కూడా బాధపడుతున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే వీళ్ళ మాటలతో కూడా మిమ్మల్ని హింసించుంటారు చాలామంది. ఆ మాటల తూటాలతోని మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటారండి. సో, ఆ మాటలు కూడా వీళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు. నేనే తప్పు చేశాను, ఐయామ్ రియల్లీ సారీ అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఒకప్పుడు మిమ్మల్ని మీతో గొడవ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని అన్న మాటలకి వీళ్ళు అనుకున్నారు, నేను కరెక్టే అన్నా. నేను కరెక్ట్‌గానే తిట్టినా మిమ్మల్ని. నేను కరెక్ట్‌గానే వాళ్ళు చెప్పినట్టుగా విన్నాను. ఇట్లాగండి. ఒకప్పుడు మిమ్మల్ని తిట్టినప్పుడు అది కరెక్ట్ అనుకున్న పర్సన్ ఇప్పుడు సారీ చెప్పేస్తున్నారు. ఇవన్నీ నేను చేసినవన్నీ కూడా తప్పు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే కంప్లీట్‌లీ మిమ్మల్ని చాలా హ్మ్, బాధ పెట్టాను. మానసికంగా చాలా బాధ పెట్టాను. అండ్ ఇప్పుడు నేను అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నాను. అండ్ నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. నేను అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు బాధపడొద్దు. యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అని మనసులో అనుకుంటున్నారండి. అండ్ నేను కూడా చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ కూడా తీసుకుంటున్నాను నీ దగ్గరికి రావాలని చెప్పేసి. సో, నిన్ను కలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రావాలని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. చూసారు కదా! 6 ఆఫ్ స్వార్డ్స్. సో, ఒకప్పుడైతే మిమ్మల్ని ఎంత తొందరగా వదిలించుకుందామా, ఎంత తొందరగా మీతో దూరం అయిపోదామా, ఎప్పుడో ఎప్పుడో మిమ్మల్ని వదిలేద్దామా అని లాస్ట్ మొమెంట్‌లో మీకు మీ పార్ట్నర్‌కి గొడవలు జరిగి మీరు మాటలు కూడా ఉండవు గదా కొద్దిమందికి. సో, మీరు మాట్లాడుకోని టైంలలో గూడా రోజు రోజుకి మీకు మీ పార్ట్నర్‌కి డిస్‌కనెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు మిమ్మల్ని చాలా భారంగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళసలు మీతో మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. మీ మొహం చూడడం ఇష్టం ఉండేది కాదు. మీరు కనబడినా మాట్లాడేవాళ్ళు గాదు. ఇట్లాగ అన్నీ మనసులో పెట్టుకున్న మీ పార్ట్నర్ ఇప్పుడు అదే ఎమోషన్స్‌కి దగ్గరవ్వాలండి. అంటే మీతో మళ్ళా రీకన్సిలేషన్ అవ్వాలి. మీతో మళ్ళీ కలవాలి. ఈ పెళ్ళైన వాళ్ళు గానీ, పెళ్లి గాని వాళ్ళు గానీ ఎవరైనా సరేనండి. ఇక్కడ మళ్ళీ కలవాలి, ఫ్యామిలీని కలవాలి, ఒక ఫ్యామిలీగా ఏర్పడాలి. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళైనా మ్యారేజ్ చేసుకోవాలి. ఇద్దరం కలిసుండాలి. మళ్ళీ కూర్చొని ఒకసారి మన ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఏదైనా ఉన్నా గూడా కూర్చొని మాట్లాడుకొని మనం ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలి. ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కి రావాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది మీ పార్ట్నర్. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళైతే ఒకటే డెసిషన్ తీసుకుంటున్నారండి. వీళ్ళ మాటలు వినదలుచుకోలేదు మీ పార్ట్నర్. అంటే
ఇంకా వీళ్ళ మాటలు వింటూ కూర్చుంటే ఇంక నా జీవితంలో నేను ముందుకెళ్ళలేను. అండ్ నా పార్ట్నర్ నా వల్ల చాలా ఇప్పటికే చాలా వరకు బాధలు పడుతున్నారు. అండ్ వాళ్ళు కూడా నా కోసం వెయిట్ చేస్తూ, ఎదురు చూస్తూ వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళకుండా వాళ్ళ జీవితం అలాగైపోయింది. నా జీవితం ఇలాగైపోయింది. సో, ఇలా ఉంటే ఇంకెన్ని రోజులు ఇలాగ ఉంటుంది. సో, వీళ్ళు ఎంత చెప్పినా కూడా ఇక నేను వినదలుచుకోలేదండి. ఇంకా మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళ విషయాలు కూడా పక్కన పెట్టేసి మీతో ఖచ్చితంగా రీయూనియన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. టూ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ చూసారు కదా! మీ ప్రేమని చాలా మిస్ అవుతున్నారు. సో, మళ్ళీ మీతో మాట్లాడాలని, మీతో లైఫ్ టైమ్ లాంగ్ టర్మ్ జర్నీ చేయాలని చెప్పేసి, మీ లైఫ్‌లో మీతో ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి, అండ్ మీతో ఉంటేనే వాళ్ళ జీవితంలో గ్రోత్ ఉంటదని గూడా. అంటే హ్యాపీగా ఉంటామని చెప్పేసి. మొత్తం మీతోనే అడుగులు వేయాలని చెప్పేసి. ఇలా లాడర్ అంటే ఏంటి? లాడర్ ఎక్కడం అంటే ఏంటంటే, మీతో జీవితంలో నడవాలి, ముందుకెళ్ళాలి. అంటే పాజిటివ్‌గా ఉంటది. పైకెళ్తాం. అంటే మీతో జీవితంలో ముందుకెళ్తే పైకి వెళ్తున్నామంటే ఏంటి? పాజిటివ్‌గా ఉంటాం. ఇంకా లైఫ్ బావుంటుంది. అన్ని రకాలుగా నేను వెల్ సెటిల్డ్‌గా ఉంటాను. నా పార్ట్నర్ నన్ను బాగా చూసుకుంటారు. చాలా కేర్ చేస్తారు. అండ్ అలాగే నా పార్ట్నర్ కూడా నాది రెస్పాన్సిబిలిటీ. నేను ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాలి నేను. సో, ఇలాంటి బాధ్యతలండి. ఇవన్నీ బాధ్యతలు. బరువులు, బాధ్యతలు గూడా మోయాలి. ఇది తప్పదు. వాళ్ళైనా మోయాలి, మీరైనా మోయాలి. సో, ఇది అదే దాన్నే మనము ఒక రిలేషన్‌షిప్ అంటాం. దాన్నే మనం సోల్‌మేట్ కనెక్షన్ అంటాం. సో, ఎమోషనల్ నీడ్స్ ప్లస్ మన మెటీరియలిస్టిక్ లైఫ్ నీడ్స్. సో, మనకి మెటీరియలిస్టిక్ అంటే ఏంటండి, ఒక ఫ్యామిలీ ఉంది అనుకోండి, అవసరాలు, ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలు. డే డే మొత్తంలో ఫైనాన్షియల్‌గా మన అవసరాలు ఎలా ఉంటాయి, అండ్ ఫిజికల్ అవసరాలు ఎలా ఉంటాయి, ఎమోషనల్ అవసరాలు ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్‌తో ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి, ఇవన్నిటిని గూడా మనము ఒక ఒక గాడిలో పెట్టడం అండి. ఓకే. ఒక గాడిలో పెట్టడం అంటే ఏంటి? ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళడం. జీవితాన్ని ఒక సిస్టమాటిక్‌గా తీసుకెళ్ళడం. సో, ఇలాంటివన్నీ గూడా మీ పార్ట్నర్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారనమాట. ఇక అయిపోయిందండి. ఇది మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఈ బ్రేక్ చేసేస్తున్నారు. మీ గోడలు అంటారు గదా! అడ్డుగోడలు. సో, ఏవైతే అడ్డుగోడలు ఉన్నాయో మీకు మీ పార్ట్నర్ కలవడానికి ఉన్న ఆ అడ్డుగోడలన్నిటిని గూడా పగలగొట్టేసుకొని మొత్తం మళ్ళా మీ జీవితంలోకి తిరిగి రావాలి. పాజిటివ్‌గా చూసారా ఎంత షైనింగ్ ఉందో? సో, అంత మొత్తం ఈ నెగెటివ్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ తీసేసి మీ పార్ట్నర్ చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీ దగ్గర రావాలి. అండ్ జడ్జ్‌మెంట్ గూడా వచ్చింది చూసారు గదా! సో, ఇక్కడ మీ పార్ట్నర్ జడ్జ్‌మెంట్ ఏం కోరుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్ కలిసి హ్యాపీగా ఉండాలని చెప్పి మీ పార్ట్నర్ కోరుకుంటున్నారండి. సో, ఓవరాల్‌గా అయితే మీకు ఈ రీడింగ్‌లో మీ పార్ట్నర్ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారా? పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారా? అంటే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారని వచ్చింది. అండ్ అలాగే వాళ్ళ ఆలోచనలలో మీ పైన ఏమేమి ఉన్నాయో కూడా మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మీ దగ్గరికి రావాలని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో జీవితం ఊహించుకుంటున్నారు. బాగుండాలని చెప్పేసి కూడా ఊహించుకుంటున్నారు. కాకపోతే కొంచెం హార్ట్ బ్రేక్ మీరు మీ పార్ట్నర్‌కి జరిగిన గొడవలలో కొంచెం వాళ్ళని ఇట్లా పొడుస్తున్నాయన్నమాట. ఇట్లా మీ అన్న మాటలు గుర్తొస్తే కలుక్కుమన్నది అంటాం చూడండి. సో, అట్లా కొద్దిగా బాధపడుతున్నారనమాట వాళ్ళు. బట్ మిమ్మల్ని అలా బాధపడిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటూ హీల్ అవుతున్నారు. చూసారా ఎంత ప్రేమ అండి. ఓకే. ప్రేమ ఎమోషన్స్ ఎంత ఇదిగా ఉంటాయో చూడండి. అన్ని రకాలుగా మాటలన్న బాధనే మళ్ళా మీ ప్రేమ గూడా వాళ్ళకి హీల్ అవుతది. సో, మీరిప్పుడు ఎట్లా ఉన్నారో అదే పొజిషన్ మీ పార్ట్నర్‌ది గూడా ఉందని మీరు అర్థం జేసుకోండి. అండ్ కంప్లీట్‌గా ద హెర్మిట్ కార్డ్ అంటే న్యూ డైరెక్షన్ అండి. ఖచ్చితంగా వీళ్ళు మీ జీవితంలోకి తిరిగి రావాలని చాలా స్ట్రాంగ్ డెసిషన్ గూడా తీసుకుంటున్నారండి. సో, ఇదండి రీడింగ్. ఎప్పుడొస్తారు మేడం మరి మీరు అంటున్నారు ఇది ఎప్పుడొస్తారు రీకన్సిలేషన్ అవుతుంది అంటున్నారు గానీ, మా పార్ట్నర్‌లో ఏం మార్పులు లేవు. వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా జరగరు అనంటే కర్మ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నడవాల్సిందే. ఈ కర్మను తప్పించుకొని ఎవరు కూడా ముందుకెళ్ళలేరు. ఒకటి మనం చేసుకున్న కర్మ, ఇంకొకటి ఆల్రెడీ దేవుడు మనకిచ్చిన కర్మ. ఈ 2 కర్మలు మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటదండి. సో, ఆ టైం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా నడుస్తది ఆ కర్మ. మీరు ఏం చేయాలి అప్పుడు అనంటే స్ట్రాంగ్‌గా మీరు ఉండడం ఒకటి, అండ్ మీ లైఫ్‌లో మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ ఉండడం. ఓకే. ఇది జరుగుతుంది గదా అని చెప్పి దాని గురించే బాధపడుతూ మీరు అన్ని రకాలుగా ఇబ్బంది పడకుండా, మానసికంగా ఇబ్బంది పడకుండా, శారీరకంగా ఇబ్బంది పడకుండా మీరు కంప్లీట్‌గా మీ ప్లానింగ్ చేసుకోండి. చేంజెస్ చేసుకోండి. కర్మ చెప్పాను గదా! మనం చేసుకున్న కర్మ. ఆ చేసుకునే కర్మ ఎట్లుండాలంటే మీ జీవితంలో మంచి జరిగేలాగా మీరు చేయండి కర్మ. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ చెడు కర్మ ఏదైతే మన రాతలో రాసుందో అది చేంజ్ అవుతది. అయ్యేదాకా ఓపిక పట్టండి.
అంతేగాని ఎప్పుడవుతుంది మా పార్ట్నర్ అక్కడ హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు, వాళ్ళ జీవితంలో అంతా బాగానే ఉంది, మీరు ఇలా చెప్తున్నారు, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని అనుకోకండి. ఏదైనా సరే టైం రావాలండి. సో ఎప్పుడైతే టైం వస్తుంది, ఎవరికైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. అట్లా అనుకోని మీరు ప్రాక్టికల్‌గా ఉండండి. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. ఫస్ట్ మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోండి. మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడినప్పుడు వేరే వాళ్ళు ఎంత దూరమైనా కూడా మనం ఏం బాధపడమండి. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎనలైజేషన్ కూడా చేసుకోండి. ఎక్కడ మీ మీ ప్రాబ్లం ఉంది. ఒకటి ఇప్పుడు చూడండి, ప్రతిసారి కూడా చాలామంది రీడింగ్స్‌లలో ఏం చెప్తుంటారంటే ఇక్కడ మీరొక్కరే మంచివాళ్ళు, మీ పార్ట్నర్ చెడ్డవాళ్ళు అన్న విధంగా చూపిస్తారు. యాక్చువల్‌గా ఒకటి నేను ప్రతిసారి ఒకటే చెప్తా. 2 చేతులు కొడితేనే చప్పట్లు. సో, తప్పనేది జరిగినప్పుడు ఒక సైడు ఉంటుందని నేను 100% అనుకోనండి. ఎక్కడో మనకు 100లో 2 ఆర్ 3 మెంబర్స్ విషయంలో అట్లాంటివి జరుగుతాయి. బట్ మేజర్‌గా జరిగేదేంటంటే 2 సైడ్స్ మిస్టేక్స్ ఉంటాయండి. ఒక సైడ్ మిస్టేక్ ఉండదు. ఒక సైడ్ మిస్టేక్ ఉంటే తెగేదాకా అంత లాగి మీరు చేసుకున్నారు అనంటే, ఇప్పుడు ఒక వైపన్నా కొంచెం స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, పేషెన్స్‌గా ఉందనుకోండి, ఇంకో సైడ్ వాళ్ళు ఎంత లాగినా కూడా అది వెళ్ళదు. సో, ఇట్లా ఇద్దరు పట్టి లాగుతేనే కదా అది మధ్యలో బ్రేక్ అయిపోతది. సో, సేమ్ సిట్యుయేషన్ మీ మీ జీవితాలలో కూడా జరిగేది. నేను ఫ్రాంక్‌గానే మాట్లాడుతున్నా. ఇక్కడ ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కూడా నా అనలైజేషన్ ప్రకారం, నాకొచ్చిన రీడింగ్స్ ప్రకారం నాకు అర్థమైన లైఫ్, నేను చూసిన లైఫ్‌లో సిట్యుయేషన్స్, నా చుట్టూ ఉన్న ఆ సిట్యుయేషన్స్ చూసి నాకు అర్థమైపోతుంది ఏంటంటే, ఇక్కడ 2 సైడ్స్ మిస్టేక్ ఉంటదండి. ఇది మీరు కొద్దిమంది అనుకుంటారు, లేదు మేడం నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, కానీ నా పార్ట్నర్ నన్ను మోసం చేసేసారు అనంటే, అప్పుడు నేను ఒప్పుకుంటానండి. బట్ ఇక్కడ మీ సైడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుంటాయి. వీళ్ళ సైడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుంటాయి. మీ సైడ్ కూడా మిస్టేక్ ఉండుంటది. వీళ్ళ సైడ్ కూడా మిస్టేక్ ఉంటది. బట్ ఇవన్నీ కూడా మీరు ఎట్లా అంటే మ్యూచువల్‌గా అండర్‌స్టాండింగ్‌గా ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి. బట్ వద్దు అనుకున్నప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు మీకు వద్దు ఆ రిలేషన్‌షిప్ అనుకున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మంచి, చెడు కూడా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు బాగున్నారా? అవసరం లేదు. బాగలేరా? అవసరం లేదు. మీ జీవితంలో మీరేం చేయాలనుకుంటున్నారో మీరు అదే చేయండి. సో, ఇలాగా మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. అండ్ మీకు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అనుకుంటేనే మీరు వెయిట్ చేయండి. లేదు అనంటే మీ లైఫ్ మీరు చూసుకోండి. అలాగా డిఫరెంట్‌గా మీరు ఆలోచనలు చేసి మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి తప్ప, ఇలాగ మీరు ఒక స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్.